అన్న నాకే ఎందుకన్నా ఇన్ని శ్రమలు? దేవుడు నిజంగా నన్ను ప్రేమిస్తే ఇన్ని శ్రమలు కూడా ఎందుకు నడిపిస్తున్నాను నన్ను? దేవుడు శ్రమనిచ్చాడు సరే, కానీ నా సహోదరుడన్నా నాకు సహాయం చేయాలి కదా. అలాంటి వాళ్ళకి 10 మందికి సహాయం చేసే కెపాసిటీ ఉంది ఆయనకి. కాదన్నా, నేను దీవించబడితే ఆయనకు సహాయం చేయాలని కరారా? ఏదో హక్కున్నట్టు మాట్లాడతాడు. శోధించబడిన మీదట నేను సువర్ణ వలె మారతానన్న యోబు మాటలు గుర్తున్నాయా? ఈ శోధనలు మన మంచికే. మేలు చేయుట నీ వలనైనప్పుడు దాన్ని పొందనర్హత కలిగిన వారికి అది చేయకుండా ఉండటం పాపంగానే ఎంచబడుతుంది బ్రదర్. సరే, ఈ సంగతులన్నీ 2 మాటల్లో మీకు అర్థం కావు, కానీ మీకు అర్థమయ్యేలాగా ఒక పాట రాశాను. భూమి మీద నీ బ్రతుకు అని. భూమి మీద నీ బ్రతుకు పరలోకము కొరకు సిద్ధపరచుబడి అది నిన్ను శుద్ధపరుస్తుంది అని ఒక పాట విడుదలైంది. నిన్నే విడుదల చేశాను. ఆ పాటను వినండి, మీ 2 ప్రశ్నలకి సమాధానం దొరుకుతుంది. అంటే ప్రసంగాన్ని పాటగా రాశారా? అయితే అది ఖచ్చితంగా వినాల్సిందే. మీరు కూడా ఈ పాట వినండి, చాలా నేర్చుకుంటారు. ఈ పాట మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. గాడ్ బ్లెస్ యూ.